ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే మన ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. బీపీ కూడా చాలామందికి దాంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి మేడం? చాలా కేసెస్ అప్రోచ్ అవుతూ ఉంటారండి. బీపీ ఉంది, నాకు డయాబెటిస్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది మేడం అనేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ మాటని వినగానే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇక మాకు లైఫ్ టైమ్ డిజార్డర్ ఇది. మాకిక తగ్గదు. మేము వీటిలో సఫర్ అవ్వాల్సిందే. మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. ఇంకా అసలు దీంతో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీ మేము అనుభవించాల్సిందే అని చాలా స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు యోగా వలన తగ్గుతుందంట అనేసి చుట్టుపక్కల ఎవరో చెప్తూ ఉంటే వింటారు. కానీ ఫస్ట్ టైమ్ నేను యోగాకి వెళ్తున్నాను. సో, నేను చేయగలనా లేదా? నా వయసుకి నేను చేయగలనా లేదా? ఆల్రెడీ నేను సఫర్ అవుతున్నాను. కొన్ని నా ఫిజికల్ వాటిలతో. సో, నేను చేయగలనా లేదా అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటుంటాయి. ప్లీజ్ వాటిలనన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా యోగ సాధన అనేది చేయండి. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం సాంద్రతని తగ్గించుకోవచ్చు. ఒక్కటేసారి మనం వాటిల్ని తీసేయలేము. డాక్టర్ పని డాక్టర్ చేస్తుంటారు. ఆ మెడిసిన్ కంపల్సరీ కంపల్సరీ వాడాలి. యూజ్ చేస్తూ ఆయన సలహా మేరకే మీరు మెడిసిన్‌ని తీసేయవలసి ఉంటుంది. యోగ సాధన జర్నీ అనేది మీకెలా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ డిసీజెస్ 2 టైప్స్ డిసీజెస్ ఉంటాయి సార్. డిసీజెస్ అండ్ డిజార్డర్స్. ఏవైతే అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి రోగాలు చాలా ఉంటాయి. వ్యాప్తి రోగం అంటారు. వీటిలో మనం అంత ఎక్కువ పట్టించుకోం. కోల్డ్ వచ్చింది అంత పట్టించుకోం. ఓకే. హెడేక్ వచ్చింది అంత పట్టించుకోం. తగ్గుతుంది అనేసి. లేదంటే సింపుల్‌గా ఒక మెడిసిన్ వేసుకుంటూ ఉంటాం. కానీ ఇది కూడా చాలా రాంగ్. ఈ యొక్క వ్యాప్తి రోగాలు గూడా మీరు చూస్తే యోగ సాధకులకి చాలా తక్కువ. తొందరగా అవి అటాక్ అటాక్ అవ్వవు. అవ్వవు. యాహ్! అక్కడనే అవి స్టాప్ చేసేస్తుంది. మీరు చేసేటువంటి ఫిజికల్ మూవ్‌మెంట్స్, మీరు చేసేటువంటి బ్రెత్ మూవ్‌మెంట్స్‌తో బాడీ మీ ఇమ్యూనిటీ యొక్క పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది సార్. లంగ్స్ చాలా మంచిగా వర్క్ చేస్తాయి. సో, వాటిలిని చాలా వరకు స్టాప్ చేసేస్తాయి. ఇవి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావా అంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడొస్తాయి మళ్ళీ? మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు. రైట్. సేమ్ అలాగే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధుల దగ్గరికొచ్చేస్తే ఇవి ఒకరి నుంచి ఒకరికి రావు. కానీ వాళ్ళకే సఫర్ అవుతూ ఉంటారు. దీనివలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా సఫర్ అవుతుంటారు. ఈ మెడిసిన్స్ తీసుకోవడం వలన కేవలం ఆ మెడిసిన్ ఆ ఒక్క దాని మీద పని చేయదండి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మీ యొక్క బాడీ మీద అదంతా కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు డైలీ యోగ సాధన చేసుకుంటం వలన ఏమవుతుందంటే మీ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఆక్సిజనేట్ అవుతుంది. మీరు తీసుకునేటువంటి మజిల్ మూవ్‌మెంట్ నడుస్తుంది. యాహ్! ప్రతిదీ కూడా ఇక్కడ మీకు హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ యొక్క మెంటల్ ప్రెషర్‌ని అది చాలా వరకు రిలాక్స్ చేస్తుంది. థాట్ ప్రొడ్యూస్ ఏదైతే కనుక ఎక్కువైపోతుందో దాన్ని తగ్గించేస్తుంది. ఇలా అన్నీ మీకు బెనిఫిట్స్ ఉండటం వలన ఏమవుతుందంటే సార్, ఈ యొక్క బీపీలో నేను చూసినంత వరకు చాలా వరకు మేడం నాకు ఆహ్, చాలా వరకు ఎక్కువగా ఉండేది. హైపర్ ఉండేది. నేను చాలా వరకు దీన్ని రెడ్యూస్ చేసుకోగలను. అన్ చేసుకున్నాను. నా రిపోర్ట్స్ ఇలా మారాయి మాయ. అన్న వాళ్ళు చాలామందున్నారు సార్. అలాగే థైరాయిడ్ అండ్ డయాబెటిస్ కూడా చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ యొక్క రిపోర్ట్స్‌ని చూసి అవాక్కయిన వాళ్ళున్నారు. ని మెయిన్ యోగ సాధన అనేది నిత్యం చేసుకుంటూ, ఆహారంని కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, నిద్రని బ్యాలెన్స్ చేస్తూ, వాటర్‌ని బ్యాలెన్స్ చేస్తూ, స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేస్తూ, ఎవరైతే మీ యొక్క లైఫ్‌ని కంప్లీట్‌గా బ్యాలెన్స్డ్‌గా వెళ్తారో, వాళ్ళు ఎలాంటి సఫరింగ్ అవసరం లేదు. ఈ రోజుల్లో అన్నిట్లికి కూడా యోగ సాధన అనేది ఒక నంబర్ 1 మెడిసిన్ కింద మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు యోగా చేస్తూ చేస్తూ ఆపేస్తారు. లేతే సరిగ్గా చెయ్యరు. అది యోగానే అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం. దీంతోని వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మేడం? యోగా అనేది స్టార్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో
రెగ్యులర్ సాధన చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా అంటే ఏంటి, ఇక్కడ మేము డైలీ కంపల్సరీ 1 హవర్ ఆసనాలు చేసేయాలా? లేదంటే డైలీ కంపల్సరీ మేము అంతంత పెద్ద పెద్ద ఆసన స్థితిలో ఉండాలా? ప్రాణాయామాలు డైలీ చేసేయాలా? ఇలా చాలా నంబర్ ఆఫ్ ఆలోచనలతో ఉంటారండి. కొంతమంది ఎలా అంటే, నాకు ఆల్రెడీ బెనిఫిట్స్ వచ్చేసినాయి కదా! అంటే ఇక నేను ఆపేసేయొచ్చు. నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది కదా! అంటే నేను ఆపేసేయొచ్చు. నేను అనుకున్న గోల్‌కి రీచ్ అయ్యాను కదా! అంటే మనం చేయాల్సిన పని లేదు. లేదు, కొంతమంది దగ్గర నేను వింటాను, నేను యోగా ఆపేసిన తర్వాత నేను వెయిట్ గెయిన్ అయిపోయాను అనేసి ఇలా నంబర్ ఆఫ్ థాట్స్ అనేది ఉంటూ ఉంటాయండి. మనకి పతాంజలి మహర్షి గారు చక్కగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధి అని చక్కగా సింప్లిఫై చేసి మనకి ఎవ్రీ డే అనేది హెల్తీగా ఎలా ఉండాలి అనేది ఈజీగా మనకి యోగాలో చెప్పడం జరిగింది. అందరూ కూడా చిత్తవృద్ధి నిరోధం దగ్గర అంటే ఆసనాల దగ్గరనే స్టార్ట్ చేస్తారు. కానీ అధః యోగానుశాసనం అని చెప్పి ఆయన ఫస్ట్ మీరు మ్యాట్ తీసుకుని వెళ్ళి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఆ పదాన్ని మనం వదిలేస్తున్నాము. ముందు మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మీరు ఒక స్టెప్ వేసుకొని స్టార్ట్ చేసి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఎంత బాగా ఉంటాయో. ఈ యొక్క ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటేనండి, అదర్ సైడ్‌కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకుంటూ ఉండటం వలన, లేదంటే అదర్ ట్రాక్స్‌కి వెళ్ళటం వలన కూడా చాలామంది మధ్యలో ఇలాంటి అన్ని అపోహలకి గురవుతూ ఉన్నారు. సో, మెయిన్ ఇలాంటి అపోహలనేవి మీరు పెట్టుకోకుండా ప్రతిరోజు సాధన చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. కానీ రిజల్ట్ పొందిన తర్వాత కూడా మీరు యోగ సాధనలోనే ఉండాలి. ఈ యోగ యాహ్! సాధన అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు తెల్లారి లెగిసిన కానించి, మీరు నిద్రించే దగ్గర నుంచి నిద్ర, ఆలోచన, స్మృతి, యాక్షన్ ప్రతిదీ యోగ సాధన కిందకే వస్తుంది. మీరు అంటే మీరు తీసుకునేటువంటి బ్రీతింగ్, ఈవెన్ మీరు తీసుకున్నటువంటి ఆహారం, ప్రతిదీ కూడా యాహ్! యోగ సాధన ఆహారానికి కిందకే వస్తుంది. నేను అబౌట్ టు ఆస్క్ మేడం. అది ఆహారం గురించి. లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? అంటే సీరియస్ యోగాలకి మనం వెళ్తున్నప్పుడు, లేదా యోగా డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆహారం అంటే వెజ్ తీసుకోవాలా? నాన్ వెజ్ తీసుకోవాలనా? ఇవన్నీ కొన్ని డౌట్స్ ఉంటాయి మేడం. వాళ్ళకేం చెప్తారు? యోగ సాధకులు ఒక్కరే కాదండి. ప్రపంచ మానవులు ఎవరైతే ఉన్నారో, మనకి డిజైన్ చేసినట్టుగా, మన యొక్క ఇండస్ట్రియల్ సిస్టమ్ ఉన్నట్లుగా, మనకి ఎలా అయితే భగవంతుడు అమర్చాడో దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఏ భూమి మీద ఇండియాలోనే అన్ని రకాలైనటువంటి వెదర్‌లో మనం బ్రతుకుతూ ఉన్నాము. సో, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు పూర్వం నుంచి మీ యొక్క జనరేషన్ యాహ్! వాళ్ళు ఎలాంటి ఆహారంతో ఉన్నారు? మీరు కనుక్కోండి. మీ అమ్మమ్మలు, నానమ్మల దగ్గర కనుక్కోండి. వాళ్ళకి మేబీ సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసేటువంటి నాలెడ్జ్ లేకపోవచ్చు. కానీ ప్రతి దానికి కూడా వాళ్ళకి తెలుసు. ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి. అవునమ్మా, మీ తాతయ్య గారికి కూడా అలాగే ఉండేది. వాటర్ తీసుకున్నప్పుడు అలా తగ్గింది. వార్మ్ వాటర్ ఎవ్రీ డే మీ తాతయ్య గారు మంచం పక్కనే పెట్టుకునేవాళ్ళు. ఆ వార్మ్ వాటర్ తాగేసి చక్కగా పొద్దున్న అలా వాకింగ్‌కెళ్ళొచ్చేవాళ్ళు. వెళ్ళొచ్చగానే ఫ్రీ మోషన్ అయిపోయేది. వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయేది. ఇలా ఎన్నో నంబర్ ఆఫ్ యాహ్! కథలు వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మీ పెద్దవాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి ఆహారం దగ్గర. మోస్ట్‌లీ యోగ సాధనం ప్రకారం సాత్విక ఆహారం అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సాత్విక ఆహారం అంటే మనకి నేచర్ ఉన్నటువంటి ప్లేస్‌లో, ఉన్నటువంటి భూమితో ఏదైతే కనుక మనం నడుస్తున్నామో అదే సాత్విక ఆహారం. సో మేడం, అంటే చాలామంది జిమ్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అంటే కొన్ని జుంబా క్లాసెస్ కానీ, ఇంకా వేరే చాలా ఆప్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. యోగా మేబీ నాట్ సూటబుల్ ఫర్ మీ అని. సో ఏది బెస్ట్ మేడం? యోగానా? జిమ్మా? జుంబానా? నా పరంగా నేను ఈ 10 ఇయర్స్ జర్నీలో చూసినటువంటి ఎన్నో కేసెస్, అలాగే ఎందరినో నేను చూస్తున్నటువంటి దాని ప్రకారం చదివినటువంటి బుక్స్, యోగ విద్య నేర్చుకున్నటువంటి ఋషుల పరంపర ప్రకారం మనం ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తూ చేసేటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో అదే యోగం. సింపుల్‌గా అదే యోగం అండి.
మీరు జిమ్‌కి వెళ్తున్నారు. ఒక డిసిప్లిన్ మేనర్‌గా లెగుస్తున్నారు. చక్కగా డ్రెస్ చేసుకుంటున్నారు. మీరు ప్రోటీన్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్‌గా, కాన్షియస్‌గా మీరు ఆ వర్కౌట్ మీద వర్క్ చేస్తున్నారు. జుంబాకి వెళ్తున్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తూ మీ యొక్క బాడీ మూవ్‌మెంట్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్‌కెళ్తున్నారు. ఆ వాటర్‌లో ఉన్నంత సేపు మీ సెల్ఫ్‌తోనే మీరు ఉండి మీ మజిల్స్‌ని చక్కగా మూవ్‌మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఎవ్రీవేర్ ఎక్కడ యోగా లేదు. ప్రతి యాక్షన్‌లోనూ యోగా ఉంది. సో, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అయినా కానివ్వండి, మనకి 100% మనకి ఖచ్చితమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అలాగే మన యొక్క లైఫ్ స్టైల్‌ని చాలా వరకు అవి ఇన్‌స్పైర్ చేసే విధంగా ఉంటుంది. యోగ సాధన ప్రకారం ఏంటి అంటే, మనం అక్కడ చేసేటప్పుడు కేవలం మన యొక్క ఫిజికల్ ఎంజాయ్‌మెంట్ ఉంటే, యోగాలో ఫిజికల్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు మెంటల్ ఎంజాయ్‌మెంట్ అంటే లైక్ ఎలా అంటే, మనం శ్వాసని ఒక ఆసనాలో ఉన్నప్పుడు బాడీ మూవ్‌మెంట్‌ని, అలాగే మన యొక్క దృష్టి ఎక్కడ పెట్టాలి అని. ఇలా ప్రతి పాయింట్ మీద మన సెల్ఫ్‌తో ఎక్కువగా మనం జర్నీ చేసేటువంటిది యోగ సాధన. యాహ్! మేడం ఇది ఆన్‌లైన్ లేతే ఆఫ్‌లైన్ ఏది బెటర్ మేడం యోగా ట్రైనింగ్‌కి? ఇప్పుడు చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క కోవిడ్ తర్వాత నుంచి చాలా వరకు బ్యాడ్ థింగ్స్ ఎన్నో అయ్యుండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో యోగ విద్య గానీ, ఆన్‌లైన్‌లో మీరు కూర్చున్న ప్లేస్‌లోనే ప్రపంచంలో ఎక్కడ లేని విద్యలన్నీ ఇప్పుడు ప్రెజెంట్ మీ చేతిలోకొచ్చేసాయి. అంతకుముందు మనకు తెలిసేది కాదు. అవును. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ చెయ్యాలి? ఎన్నో రకాలైనటువంటి నంబర్ ఆఫ్ డౌట్స్ ఉండేవి. అలాగే మన నియర్ బై యోగా చేద్దాం అనుకుంటూ, ఎక్కడ యోగా ఇన్‌స్టిట్యూట్స్ లేవు. మంచిగా చెప్పేవాళ్ళు లేరు. వెళ్తే ఇంక అక్కడ కరెక్ట్‌గా లేదు. అక్కడ కంఫర్ట్ లేదు. ఇలా రకరకాల రీజన్స్‌తో యోగా చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా స్టాప్ అయిపోతూ ఉన్నారు. అలా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ లైఫ్‌లో నంబర్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో, ఈరోజు ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ చూస్తే 2 కూడా బెస్టేనండి. కాకపోతే ఏది ఎంచుకున్నా కానివ్వండి, ఒక మంచి యోగా టీచర్ దగ్గర ఎంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏదైతే కనుక ఆసన చేస్తున్నామో, ఆ ఆసన తర్వాత కౌంటర్ ఆసనం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ కౌంటర్ ఆసనాస్ మనం కంపల్సరీ ఒక సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సీక్వెన్స్‌లో వెళ్ళడం ఇంపార్టెంట్. అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ ఏంటి? వయసు ఎంతుంది? అలాగే మీ యొక్క డైలీ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంది? మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి? మానసికంగా మీరు ఏ విధమైనటువంటి వాటిలతో సఫర్ అవుతున్నారు? ప్రతిదీ కూడా యోగా టీచర్‌తో ఫస్ట్ డిస్కస్ చేసి, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు తగినటువంటి కోర్స్ మీరు జాయిన్ అయితే ఈజీగా మీరు బయటకొచ్చేస్తారు. ఆ తర్వాత మీరు గ్రూప్ క్లాసెస్‌లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ప్రశాంతంగా మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడనే కూర్చొని ఒక చిన్న యోగా మ్యాట్ మీ ఇంట్లో ఉంటే చాలు. కూర్చొని హాయిగా మీరు యోగ సాధన చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.